2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, 6వ స్థానంలో రాహువు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో శుక్రుడు, కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే విష్ణు ఆలయం దర్శించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. శనివారం రోజున మీరు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు వస్తే ధన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగానే జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ స్థానంలో బుధుడున్నారు, కుటుంబానికి తృతీయ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. లాభస్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ధనం సకాలంలో చేతికి అందుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. కొంచెం ఇబ్బందులు అంటూ ఉంటాయి మ్యారేజ్ పరంగాను. అలాగే లవర్స్ కి కూడా బ్యాడ్ టైం నడుస్తోంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్, మెంటల్ టెన్షన్స్, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. 6వ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడి దృష్టి రాహు మీద పడుతోంది. ఇద్దరు పెద్ద శత్రువులు. దీని మూలంగా శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కాల భైరవాష్టకాన్ని చదువుకోండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. వృత్తి పరంగా మాత్రం డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.